నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మొత్తం మీద చూస్తే మీది ఎక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మీరు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు, ఎక్కడ జననం? నేను పుట్టింది మాత్రం హైదరాబాదు. నేనుండే మా అమ్మవారిది వచ్చేసి మోత్కూరు మండలం పాటిమెట్ల గ్రామం, మా నాన్నగారిది తుంగతుర్తి దగ్గర అన్నారము. నేను చదువుకుంది మొత్తం స్కూలింగ్ మొత్తం నల్గొండలో చదువుకున్నాను. అండ్ ఇంటర్ వచ్చేసి సూర్యాపేట, డిగ్రీ వచ్చేసి అరోరా డిగ్రీ కాలేజ్. ఓకే, మొత్తం కూడా మరి జనరల్గా మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వచ్చేసి యూసఫ్గూడలో తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆర్ఎస్ఐగా చేస్తున్నారు. మా నాన్నగారి పేరు వచ్చేసి వెంకటనారాయణ రెడ్డి. ఓకే, మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా మదర్ పేరు వచ్చేసి మంగంగాలు, హౌస్ వైఫ్. అండ్ నాకు ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు, అతను ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాడు. ఓకే, అసిస్టెంట్ ప్రొఫెసర్. మీకు కోఆపరేషన్ ఎలా ఉంటుంది మీ బ్రదర్ది? ట్విన్స్ కదా అందులో? యా, నేను వేసే ప్రతి అడుగులో మా తమ్ముడు సహాయం ఉంటుంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఏం చేయలేను. అంతే, ఖచ్చితంగా కూడా ఇంటి వాళ్ళ సపోర్ట్ కావాలి. అయితే జనరల్గా మీ వయసులో ఉన్న వాళ్ళంతా కూడా మంచి చదువుకొని, అంటే మీ బ్రదర్ కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు చెప్తున్నారు, చదువుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ రంగంలో లాయర్ అబ్రాడ్లో సెటిల్ కావాలని అనుకుంటారు ఎక్కువ. మీరు దానికి కాకుండా సేవా రంగాన్ని ఎన్నుకోవడానికి కారణం? నాకు కూడా లైఫ్లో చాలా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ ఈరోజు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నేను బాగున్నాను, కానీ సమాజంలో ఉండే అనాథలు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచనతో నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. దాంట్లో ఉండే తృప్తి నాకు దేంట్లో ఉండదు. నాకున్న తృప్తిలో చేయడమే నాకు మేలు అనిపిస్తుంది. మీరు అనుకున్న ప్రకారం చూస్తే జనరల్గా పేరెంట్స్ ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తన ఉన్నటువంటి సంతానాన్ని కూడా అదే రంగంలోకి తీసుకురావడం కానీ, లేకపోతే మంచి ఉన్నత రంగంలోకి తీసుకురావాలి కానీ అనుకుంటారు. మరి మీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎలా ఉంది? యా, మా పేరెంట్స్ కూడా నాకు చెప్పేవాళ్ళు, అరే లైక్ డిగ్రీ కానీ బీటెక్ చేయండి, తర్వాత సాఫ్ట్వేర్ చేయొచ్చు అని. సరే అని నేను డిగ్రీ తీసుకున్నాను, డిగ్రీ కంప్లీట్ చేశాను. బట్ మా పేరెంట్స్ చెప్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేయి, ఇలా ఉంటే మంచి పొజిషన్లో ఉంటారు. బట్ నాకేందంటే నా కాళ్ళ మీద నేను బతుకుతూ నలుగురు బతికించాలని ఒక ఆశయం. సో నేను సేవ చేస్తాను, సేవ మార్గంలోకి ఎన్నుకున్నాను. అదేవిధంగా నా లైఫ్ నాకు సంతృప్తిని ఇస్తుంది. ఓకే, మీతో పాటు చదువుకున్న విద్యార్థులు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. ఆ విషయంలో చూసుకుంటే వారి యొక్క కోఆపరేషన్ ఉందా ఇప్పటి వరకు? యా, నా తోటి విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, కొంతమంది సహాయం చేస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నాకు ఎమర్జెన్సీ హెల్ప్ కావాలన్నప్పుడు చేస్తారు. అంటే జనరల్గా మీకు ఈ థాట్, అంటే సేవ చేయాలనే థాట్, అంటే మీకు జరిగినటువంటి ఏదన్నా సంఘటన వల్ల ఇటువైపు మళ్ళారా, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఇలా ఉంది అని మీరు చలించిపోయారా? ఎక్కడ మీకు ఈ సేవ చేయాలనే తత్వం ఏర్పడింది? 2012లో నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయాను. సమ్మర్ హాలిడేస్లో నా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. సో వాళ్ళకు సపోర్ట్గా ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు. సో అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని ముందు అడుగు వేశాను. దెన్ లైఫ్లో ఫిక్స్ అయిపోయాను, నేను బతుకుతూ నలుగురిని బతికించాలని ఒక ఆశయంతో సర్వీస్ స్టార్ట్ చేశాను. ఓకే, మీరు చేసినటువంటి సర్వీస్కు అంటే మొదట బీజాలు పోచింది మీరే అంటారా? యా, సర్వీస్ నేనే స్టార్ట్ చేశాను. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము. ఈరోజు ఎంతోమంది యువకులతోటి ముందుకెళ్తున్నాము. ఓకే, మీరు పెట్టినటువంటి మరి ఏదైనా పేరు ఉందా మీ సర్వీస్ పేరు, ఏదైనా ఫౌండేషన్ కానీ ఇలాంటిది ఏదన్నా? మా సంస్థ పేరు శ్రీ రాజమాత ఫౌండేషన్. ఓకే, ఈ పేరు కూడా ఒక గాడ్ అంటే దేవుని పేరు మీద స్థాపించారు. అటువైపు వెళ్ళడానికి కారణం? శ్రీ రాజమాత అమ్మవారు అనేది నెల్లూరులో కావలి దగ్గర రావూరులో ఉంటారు. గత 25 సంవత్సరాల నుండి మా అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. మేము నమ్ముకున్న దైవం అమ్మగారు. సో మాకు ఏం లేనప్పుడు అక్కడ లైక్ మాకు చాలా సపోర్ట్ చేశారు అమ్మ వాళ్ళు. లైక్ అక్కడ చాలామంది స్కూల్స్ కావచ్చు, చాలామందికి నిత్యాన్నదానం చేస్తుంటారు. సో నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎంతమంది వరకు మీ యొక్క ఫౌండేషన్లో అంటే ఎంతమంది బ్యాక్గా ఉన్నారు మీకు అంటే మీరు చేస్తున్న పనిలో మీరు చెట్టు నాటితే కానీ ఇంకోటి చేస్తే కానీ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు అందాదా? నేను సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురే ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో 3000 మంది విద్యార్థులు ఉన్నాము. అండ్ ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా నాకు ఈ ఈవెంట్కి ఇంతమంది కావాలనుకుంటే వస్తారు. నేను పిలవంగానే వచ్చేవాళ్ళు 100 నుంచి 200 ఎమర్జెన్సీ టైంలో అయినా ఉంటారు. ఎస్టాబ్లిష్డ్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు మొదట మీరు చేసినటువంటి కార్యక్రమం? నేను 2012లో సర్వీస్ స్టార్ట్ చేశాను. స్థాపించి మాత్రం 2017.
మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే రోడ్ సైడ్స్ ఉండే అనాథలను, వికలాంగులను, వృద్ధులను ఆదుకోవడం కోసం ఈ సేవ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేశారు 2016లో, 17లో 2017లో స్టార్ట్ చేశారు. అయితే జనరల్గా మీరు అంటే సేవా కార్యక్రమం అంటే మీకు ఇది ఒక ఇదే చేయాలన్నా లేకపోతే నిబంధన ఏమైనా ఉందా? ఏదైనా సరేనా? అంటే చాలామంది సర్వీస్ చేస్తుంటారు, ఎవరు చేయలేని సాహసాలు మేము చేయాలనుకుంటాం. ఎందుకంటే ఈరోజు అనాథాశ్రాలు, వృద్ధాశ్రాలు చాలామంది వెళ్తుంటారు సార్, కానీ ఒక రోడ్ సైడ్స్ ఉండే ఒక అనాథను, వికలాంగులను, వృద్ధులను ఎవరో ఆదుకోరు. సో అలాంటి వాళ్ళకు మనం అన్నం పెట్టగలిగితే సంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే మనం చేసే సర్వీస్ మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనకు సాటిస్ఫాక్షన్ లేకుండా వేరే వాళ్ళకి మనం చెప్పలేము. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ చేస్తారు మీరు? కొంతమంది వృద్ధులకు పండ్లు పంచడము, అనాథలకు బట్టలు పంచడము, లేదా స్కూల్ పిల్లలకు బుక్స్ పంచడము, ఈ టైప్ చేస్తుంటారు సేవ. అంటే కొంతమంది కుట్టు మిషన్లు అని, ఇలా కాకుండా డిఫరెంట్ అని మీ మాటలతో అంటున్నాను. అంటే ఎలాంటిది? ఇప్పుడు నేను అన్నదానాలు చూసినప్పుడు చాలామంది అన్నదానాలు ఎలా చేస్తారు, ఇలా టెంపుల్స్ దగ్గర చేస్తుంటారు, లేదంటే వండి ఒక దగ్గర ప్లేస్లో పెడుతుంటారు. మనది అలా కాకుండా ఎవరైతే నిజంగా ఆకలితో ఉన్నారో అలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తాం. ఎందుకంటే ఈరోజు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం వెళ్ళడం ఎవరైనా వెళ్తారు సార్, కానీ ఒక రోడ్ సైడ్స్ ఒక కాళ్ళు లేనివాని, ఒక చేతులు లేనివాని, ఒక కళ్ళు లేనివాని ఎవరు పట్టించుకోరు. చాలామంది ఫుట్పాత్ల మీద ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వెళ్ళి వారానికి 3 రోజులు అన్నం పెట్టడము. అండ్ చాలామంది కటింగ్ వేయించుకొని, గడ్డాలు పెంచుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కటింగ్ చేయించుకోలేరు, షేవింగ్ చేయించుకోలేరు. సో అలాంటి వాళ్ళకి మనం దగ్గరికి వెళ్ళి కటింగ్, షేవింగ్ చేసి వాళ్ళని ఒక మంచి రూపంలో ఉంచితే వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు సమాజంలో. అండ్ ఇంకా చాలామంది స్నానాలు చేసుకోరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్నానాలు చేపించడం. అండ్ ఇంకా మరియు కాళ్ళకు దెబ్బలు తాకుతాయి చాలామందికి. మనం ఏదైనా అయితే మనకి ఇంట్లో మన పేరెంట్స్ కానీ హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు, కానీ ఒక రోడ్ సైడ్స్ ఉండే ఒక వృద్ధుని కానీ, ఒక అనాథని కానీ కాళ్ళకు దెబ్బలు తాకితే క్లీన్ చేయరు, హాస్పిటల్ కూడా కొంచెం మంది పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఫస్ట్ ఎయిడ్ చేయడం, క్లీన్ చేయడం, ఎవ్రీ 15 days ఒకసారి వాళ్ళని టేక్ కేర్ చేస్తుంటాం. ఓకే, మొత్తం వాళ్ళందరినీ కూడా చేస్తుంటారు. అయితే జనరల్గా ఈ వర్క్స్ చేయాలంటే మేజర్గా ఎంతవరకు సేవ చేయాలని కార్యక్రమం ఉండాలంటే 4 పదుల జీవితంలో కానీ, లేకపోతే ఒక 5 అంకెల శాలరీ ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉస్మానియా హాస్పిటల్ ముందు అక్కడో ఇక్కడో ఏదో భోజనాలు తీసుకొని వచ్చి సేవ చేసేవాళ్ళు. మీరు ఒక యూత్ అంటే జాబ్ చేయట్లేదు, జాబ్ చేయకుండా ఇలాంటి సర్వీస్ చేయాలంటే మీ వెంట రావాలంటే కూడా మిగతా వాళ్ళ పేరెంట్స్ ఆయనకంటే ఏం పని లేదు, వాడు తిరుగుతుంటాడు, వాళ్ళ ఆయన మీ ఆయన పోలీస్ అంటే చంపాయిస్తుండని ఏదో చెప్తారు, మీ వెంట రావాలంటే కూడా భయపడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? స్టార్టింగ్లో నేను సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ చేయాలంటే నేను డబ్బు అయితే ఎవరిని అడగలేదు సార్. మా తల్లిదండ్రుల సపోర్ట్ తోటి నేను ఫస్ట్ స్టెప్ వేసాను. మనము వందలాది మంది అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 10 మందికి అన్నం పెట్టడం స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్కరికి సేవ చేయాలని ఉంటుంది. సో మార్పు అనేది ఎక్కడ రావాలంటే వానికి మార్పు రావాలి. మనం ఒకరికి 10 సార్లు మెసేజ్ పెట్టి రమ్మనడం కాదు, వానికి హార్ట్లో సర్వీస్ చేయాలని ఉండాలి. సో అలా మా సర్వీస్ని చూసి సోషల్ మీడియాలో చాలామంది ముందుకు వచ్చారు. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా నా మీద నమ్మకంతో, ఎందుకంటే మా ఆశయం ఏంటంటే సార్, మనం బతుకుతూ నలుగురు బతికించాలని ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాం. సో మన ఆశయం మంచిగా అయితే 10 మంది ముందుకు వస్తారు. సో నాకు అడ్డంకులు చాలా ఎదురైనాయి. స్టార్టింగ్లో మేము సర్వీస్ చేసేటప్పుడు చాలా అడ్డంకులు ఎదురైనాయి. ప్రజెంట్ వీఆర్ హ్యాపీ. ఓకే, అంటే అడ్డంకులు అంటే ఇప్పుడు మీ వెంట రావాలంటే ఇబ్బంది పడే వాళ్ళ, చేసి మీ వెంట పని చేయాలంటే ఇబ్బంది పడే వాళ్ళ, లేకపోతే చేస్తుంటే ఎవరన్నా ఇది ఏం పని అని అనే వాళ్ళ, ఎలాంటి? సర్వీస్ చేస్తుంటే ఎందుకు ఇలాంటి సర్వీస్, మంచి లైఫ్ ఉన్నది, ఏదైనా జాబ్ చేసుకొని బతకొచ్చు కదా, ఇది ఎందుకు ఈ రోడ్ సైడ్ సౌలభ్యం చేస్తే మీకేం వస్తుంది అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ కొంతమంది మనం మంచి చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనను సహించలేరు. సో అలా అడ్డంకులు చాలా ఎదురైనాయి. సో రాను అన్నిటినీ అడ్డంకులను తొలగించుకుంటూ వచ్చాను. ప్రజెంట్ చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మరి మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కానీ, లేకపోతే మీ యొక్క రిలేషన్స్ దగ్గరికి వెళ్తే కానీ, జనరల్గా వేరే వాళ్ళు అడిగితే ఏం చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ అనో ఇంకేదో చేస్తున్నా అని చెప్పుకుంటే వాళ్ళు సంతోషపడుతుంటారు. ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏదో చేస్తున్నా అది చేస్తున్నా అంటే ఏం పిచ్చి పట్టిందా, ఏం పని లేదా నీకు, 4 డబ్బులు ఎంకేసుకొని నీ ఫ్యామిలీ చూస్తే రోడ్డమట్టి పోయేవాళ్ళంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎంతో చేసేటటువంటి సంస్థలు ఉన్నాయి కదా అని చెప్పే అవకాశం కూడా ఉందా ఏమన్నా? ఉన్నది సార్. మనము సొసైటీలో ఏదైనా చేస్తున్నామంటే మనకు సలహాలు ఇచ్చేటోళ్ళు 100 మంది ఉంటారు, కానీ సహాయం చేసేటోడు ఒక్కడు ఉండడు. సో మనము ఎక్కడికి వెళ్ళినా నేను ప్రౌడ్గా చెప్తాను, నేను ఒక సోషల్ వర్కర్ని, నేను చేసే పని మీరు చేస్తారా అని ఒక ఛాలెంజ్ విసురుతాను. సో వాడు చేయలేనప్పుడు వాడు ఒక మాట కూడా మాట్లాడదు. ఎందుకంటే మన జీవితం సార్, మన సంతృప్తి ఇచ్చేది మనం చేయాలి, కానీ ఎవరో పక్క వాళ్ళు చెప్పిందని మనం బాధపడదు.
ఒకవేళ మనకు మంచి అనిపిస్తే గ్రహిస్తాం, మంచిగా చేస్తాము, లేదంటే వినకుండా ఉంటాం. ఎందుకంటే ఫంక్షన్లో చాలామంది అడుగుతారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని. లైక్ నేను చెప్తాను, నేను ప్రౌడ్గా చెప్తాను, నేను ఒక సోషల్ వర్కర్ని. నా వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు కానీ ఫ్యామిలీస్ కానీ మా వల్ల బతుకుతున్నాయి. సో అలాంటప్పుడు నేను చేసే పనికి సిగ్గుపడను, ఎవరి ముందు తల వంచను. నేను ఏదైనా తప్పు చేస్తే మాత్రం భయపడతాను, ఒక తప్పు మాత్రం చేయను.